వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు కందాల సంధ్య 7551. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండి. సబ్స్క్రైబర్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఓకేనా? మరి సో నాకైతే ఫేస్బుక్లో అయితే కందాల సంధ్య అని, ఇన్స్టాలోనే కందాల సంధ్య అని, అట్లనే యూట్యూబ్లో కూడా కందాల సంధ్య 7551. ప్లీజ్ సపోర్ట్ మీ, ఓకేనా? ఈరోజైతే వ్లాగ్ వచ్చేసి అహోబిలం నరసింహస్వామి అండి. అక్కడ 9 దేవాలయాలు ఉంటాయి. దాంట్లో టైమింగ్స్ మాకు తక్కువైంది కాబట్టి కొన్ని దేవాలయాలు మాత్రమే చూసాము. అందులో 7 అనుకున్నాము. 7లో కూడా కొన్ని మాత్రమే చూసాము. ఎందుకు అంటే అక్కడ 12 వరకే క్లోజ్ అయిపోతుంది. సో మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది కాబట్టి కొన్ని దేవాలయాలు మాత్రమే చూసాము. సో అక్కడ ఫస్ట్ ఎంట్రన్స్లోని లక్ష్మీ నరసింహస్వామి అండ్ రాజలక్ష్మి అమ్మవారు కలిసి ఉంది కాబట్టి అది ఫస్ట్ దేవాలయం అండి. సో చాలా బాగుంది. ఆ దేవాలయంలోకి అన్ని రాతి కట్టడాలండి. అబ్బాబ్బావచ్చు, లోపలికి వెళ్తే అసలు మన 2 కళ్ళు సరిపోవండి. చాలా బాగుంది. స్వామివారు ఎక్కడో గుహ లోపలికని ఉంటారు. చూడగానే అసలు మనం మంత్రముగ్ధులమైపోతాము స్వామివారిని చూడగానే. సో చాలా బాగుంది. లాస్ట్ 5th దేవాలయం అండి. అది కొంచెం ఎక్కువ దూరంలో ఉందని ఫస్ట్ అక్కడికి వెళ్ళి రిటర్న్లో చూసేద్దాం అనుకునేసరికి మిగతా దేవాలయాలు కొన్ని మూసేసి ఉన్నాయి. దాంట్లో గ్రిల్ నుంచి కూడా మేము చూసాము యోగానందన్ లక్ష్మీ నరసింహస్వామి అని. 5th దేవాలయంలో మాత్రం చెంచు లక్ష్మి అండ్ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది. చాలా బాగుంది. అది కూడా చాలా బాగుంది. అక్కడ వ్యూ కొండ కోనలు అండ్ ముందడ కోనేరు. ఎంట్రన్స్లోని 5th దేవాలయానికి కూడా కోనేరు ఉందండి. చాలా బాగుంది. అప్పట్లో వాళ్ళు ఎలా కట్టారో అంత అడవిలో, దట్టమైన అడవిలో చాలా బాగా కట్టారు. పులులు, సింహాలు అన్నీ అక్కడ ఉంటాయి కాబట్టి గైడెన్స్ ద్వారానే మనము వెళ్ళాలి. 5th దేవాలయం వరకు మాత్రము మనం వెహికల్ తీసుకొని వెళ్ళొచ్చు. 6th, 7th, 8th, 9th వరకు మాత్రం వాకబులేనండి. కంపల్సరీ మనం చూడాలి అంటే గైడెన్స్తోని చూడొచ్చు. మనకు భోజనానికి కూడా ఇబ్బంది అయితే ఏమి ఉండదండి. వెహికల్లో వెళ్తే వండుకొని తినడానికి అయితే బయట ప్లేస్ ఉంది కాబట్టి అన్నీ వండుకొని తినొచ్చు. లేదు మేము వండుకొని తినలేము అని అనుకునే వాళ్ళు అక్కడ అన్నదానాలు కూడా జరుగుతుంది కాబట్టి అన్నదానం కూడా తినొచ్చు. అన్నదానంలో కూడా, అన్నప్రసాదంలో కూడా మనం తినేసేయచ్చు. ఆప్షనల్, మీ ఇష్టం. బట్ నేనైతే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకు అంటే ఇక్కడ నరసింహస్వాములు చాలా బాగున్నాయి. ప్రపంచంలో ఎక్కడా లేదు కాబట్టి ఇది చూడవలసిన మన టెంపుల్ కాబట్టి నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండి. కొంచెం సపోర్ట్ కూడా చేయండి నా వీడియో మీకు నచ్చితే, ఓకేనా? మరి సో నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. ఇక్కడ దట్టమైన అడవిలో కొండలు, కోనలు, దాంట్లో మంచి జలపాతం కూడా ఉంది స్వామివారి ముందట. చాలా బాగుంది. ఆ వ్యూ అయితే అసలు ఎంత బాగుందో. జలపాతం అయితే చాలా బాగుంది. సో మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అక్కడ వాటర్లో స్నానాలు చేస్తూ ఎంత బాగా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే పిల్లల కోసమే కదా అండి మనం ఇంత దూరం వాళ్ళు వచ్చేసాము. ఈ సమ్మర్ కాబట్టి ఇంకా హాలిడేస్ మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాయి స్కూల్ కాబట్టి ఇంకా లాస్ట్ ఎండింగ్కి వచ్చేసింది కదండి. సో అందుకని మేము వెళ్ళామండి. ఒక్కొక్క దేవాలయాలు దర్శించుకున్నాం. ఫస్ట్ తిరుపతి నుంచి స్టార్ట్ అయిపోయి ఇంకా మహానంది వరకు మేము చూస్తూనే ఉన్నాం. కొన్ని దేవాలయాలు మిస్ అయిపోయినాయి. సో నేను వీడియో తీసినవి కొన్ని మాత్రమే ఉన్నాయి. ఆ కొన్ని మాత్రం మీకు కూడా